నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కుట్రలు జరుగుతున్నాయని, 42% రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ సాగర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన సర్వేపై ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సర్వేపై అధికారులు తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ముందుకు వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కుల గణనపైన చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో సమగ్ర కుల గణన నిర్వహించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ అది పూర్తి స్థాయిలో జరగడం లేదని, పట్టణ ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో చాలా మంది ఇండ్లకు సర్వే అధికారులు వెళ్లలేదని, అలాంటప్పుడు ఏ విధంగా లెక్క తేలుస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా 42% బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామన్నారు. అధికారులు 98% సర్వే జరిగిందని, తప్పుడు లెక్కలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందన్నారు. వీటి విషయంలో ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకొని 100% సర్వేకు సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే చర్యలు చేపట్టాలని శ్రీనివాస్ సాగర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో జరగనున్న దేశవ్యాప్త కుల గణనలో సమగ్ర బీసీలకు కులగణన చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, అప్పుడే దేశవ్యాప్తంగా బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా సరైన ఫలాలు అందుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన, బీసీ సమాజ్ దేవరకద్ర నియోజకవర్గ కన్వీనర్ బి శేఖర్, కాశికపడి యువజన సంఘం యూత్ క్యాషియర్ కోమల్ కుమార్, బీసీ సమాజ్ బూత్పూర్ మండల కన్వీనర్ డి ఆంజనేయులు, బీసీ సమాజ్ సభ్యులు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ సమాజ్ కార్యాలయంలో కుల సంఘ పెద్దలతో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించి, ఆ రోజు ఎన్నికలకు వెళ్ళి బీసీ సమాజం మొత్తం విశ్వసించి ఆ రోజు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. దాని తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు కలిసి సమగ్ర కులగణన సర్వే జరపాలని, తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని రాష్ట్ర వ్యాప్త నిరసనలు, దీక్షలు, ఆమరణ దీక్షలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సమగ్ర కులగణనకు పూనుకోవడం జరిగింది. దీని విషయంపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన జరుగుతున్న ఈ సందర్భంలో అధికారుల రిపోర్టు ప్రకారం 98% అయిందని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మా బీసీ సమాజం నుంచి మీరు కోరుకునేది ఒకటే, మీరు ఏదైతే ఎన్నికల సమయంలో ప్రకటించినట్లుగా సమగ్ర కులగణన 100% జరపాలి, 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలనేది ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఏ విధంగా అయితే కులగణన జరిగిన విధంగా కాకుండా సమగ్రంగా జరగాలని, ఇప్పటికీ పట్టణాలలో, హైదరాబాద్ లాంటి మహానగరాలలో ఇంకా కొన్ని దగ్గర కులగణన కంప్లీట్గా జరగలేదని, ఇండ్లకు ఇంకా చాలామంది ఇండ్లకు ఇంకా వెళ్ళలేదనేదే ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అధికారుల దగ్గర మీటింగులు కండక్ట్ చేసి సమగ్ర కులగణన విషయంలో గ్రౌండ్ లెవెల్లో 100% చేసిన తర్వాతనే రిజర్వేషన్లు అమలు పరిచి రిజర్వేషన్ డిసైడ్ చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలనేదే బీసీ సమాజం ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఎందుకొరకంటే వీళ్ళు హామీ ఇచ్చినట్లుగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం, కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ, అధికారుల బదిలీ విషయంలో కానీ బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో మనందరం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కాబట్టి ఈ సమగ్ర కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ కనుక వెనుకడుగు వేసి రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు కానీ వెళ్తే బీసీలు సమాజం మొత్తం రేపు ఏ విధంగా సమగ్ర కులగణనకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేయడం జరిగిందో అంతకు రెట్టింపుగా కులగణన అమలు చేయాలి, తర్వాతనే ఎన్నికలకు వెళ్ళిన అదే అనే అంశంతో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు బీసీ సమాజం మొత్తం సిద్ధమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్త కులగణనకు పూనుకుంటుంది కాబట్టి దాంట్లో ప్రధానంగా సమగ్ర కులగణన చేయాలని, బీసీల లెక్కలు తేల్చాలని కూడా బీసీ సమాజం కోరుకుంటుంది. ఎందుకొరకంటే ఈరోజు తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేశ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ సమగ్ర కులగణన చేయలే, బీసీలను స్కాన్ చేయలే, అప్పుడే వీళ్ళకు న్యాయం జరుగుతుందని ఏదైతే పోరాటం చేస్తున్నాడో దానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే జనవరి
2020 నుంచి మొదలు పెడుతుందో ఆ కులగణన కూడా సమగ్రంగా బీసీల లెక్కలు తేల్చాలని కూడా బీసీ సమాజం కోరుకుంటుంది. అప్పుడే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రాతినిధ్యం దక్కని బీసీ కులాలు చాలా ఉన్నాయి కనుక అటువంటి కులగణన చేస్తే బీసీల లెక్కలు తెలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ, కేంద్ర ప్రభుత్వ సర్వీసులో కానీ, కేంద్ర ప్రభుత్వ మన యూనివర్సిటీలో కానీ అన్నింటిలో కూడా ప్రమోషన్ విషయంలో కూడా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.